హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పచ్చి మామిడికాయలతో మామిడి తాండ్రా మరియు మ్యాంగో కుల్ఫీ ఎలా చేసుకోవాలో చేసి చూద్దాం. దానికి ఒక కుక్కర్ని తీసుకొని అందులో కడిగిన మామిడికాయల్ని వేసుకోవాలి. వీటిని కడిగిన తర్వాత క్లాత్తో శుభ్రంగా తుడవండి. తుడిసిన తర్వాత ఈ విధంగా కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత కావలసినంత నీరు పోసుకొని 2 విజిల్స్ వచ్చిందాక ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ అయితే 3 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు విజిల్స్ వచ్చేసాయి. దీన్ని ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మూత తీసి ఫ్యాన్ కింద పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మొత్తం మ్యాంగోస్ చల్లగా అయిపోతాయి. ఆ తర్వాత వాటిని తొక్క తీసుకోవాలి. ఈ మ్యాంగోస్ని మనం 2 వెరైటీలు చేస్తున్నామండి. ఒకటి కుల్ఫీ, ఇంకొకటి మామిడి తాండ్రా. ఈ విధంగా అన్నిటి తొక్క తీసి దాని పల్పును తీసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత అలా ప్రెస్ చేస్తూ స్మూత్ పేస్ట్ని తయారు చేయాలి. మీరు మిక్సీలో కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని స్ట్రెయినర్లో వేసుకొని స్మూత్ పేస్ట్ కిందకు వచ్చేదాకా గెరెట్తో ప్రెస్ చేస్తూ గుజ్జును తీసుకోవాలి. ఇంకో ప్రాసెస్లో మస్లిన్ క్లాత్ ఉంటుంది కదా, అందులో వేసి కూడా మనం గుజ్జుని తీయొచ్చు. అందులో అయితే ఇంకా స్మూత్గా వస్తుంది. ఇలా గుజ్జుని తీసిన తర్వాత ఇందులో మనం బెల్లం వేసుకోవాలి. నేను ఇది తాటి బెల్లం వేసాను. మీరు మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి, లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు. నేను స్వీట్స్ అన్నిట్లో ఆల్మోస్ట్ తాటి బెల్లం అన్నిట్లో వాడుతున్నానండి. ఇది వెంటనే కరిగిపోతుంది. తర్వాత ఇందులో దాల్చిన చెక్క పొడి వేసాను. బెల్లం అంతా కరిగిందాక మనం హీట్ మీద తిప్పుకుంటూ గరిటతో ఈ విధంగా తయారు చేసుకోవాలి. పాకం వచ్చిందాక ఉంచక్కర్లేదు. తర్వాత ప్లేట్లో నూనె రాసి దానిలో గరిట సహాయంతో ఈ విధంగా తాండ్రని వేసుకోవాలన్నమాట. ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇలా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీకు కావలసిన మందంలో వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే ఎండలో పెట్టుకుంటే చక్కగా ఆరిపోయి తాండ్రా రెడీ అవుతుంది. 2 days పడుతుందండి ఎండలో. ఇది కుల్ఫీ కోసం. ఇవి పుల్ల పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆర్టిఫిషియల్ కలర్స్ వేసుకోకుండా ఇలా హెల్దీగా ఇంట్లోనే తయారు చేసుకోండి. తర్వాత స్టిక్స్ పెట్టుకుంటే తీయటానికి ఈజీగా ఉంటుంది కుల్ఫీ. మనం ఇప్పుడు వీటిని డీప్ ఫ్రీజ్లో పెట్టుకున్నాం. నైట్ పెట్టాం కదా, రేపు మార్నింగ్ కల్లా రెడీ అయిపోతాయి.
తాండ్రా 2 డేస్లో అయిపోయిందండి రెడీ. మనం ఎండలో పెట్టినప్పుడు పల్చటి క్లాత్ వేస్తే ఇసుక అలాంటివి పడకుండా ఉంటాయి అన్నమాట, గాలికి వచ్చిన. తర్వాత ఈ విధంగా రోల్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, కట్టా మీఠా మామిడి తాండ్రా రెడీ అయిపోయింది. ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయండి. తర్వాత కుల్ఫీ నేను 6 చేశాను కదా, మా అమ్మాయి మొత్తం తినేసింది అవ్వక ముందులే. ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట, చాలా టేస్టీగా ఉన్నాయి. ఆమె స్వీట్ తిందు, కానీ ఇవి చాలా నచ్చాయి ఆమెకి. అంతేనండి, ఎంతో టేస్టీ ఎమ్మీ మామిడి తాండ్రా మరియు మామిడి కుల్ఫీ రెడీ. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.